హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది షెఫ్ డైరీస్. సో ఈరోజు అయితే మాకు క్రూజ్ పార్టీ ఉందన్నమాట. సో క్రూజ్ పార్టీకి అయితే వెళ్తాం. సో డ్రెక్సెల్ స్టూడెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట, గ్రాడ్యుయేషన్ పార్టీ లాగా. సో ఈ ముందర కూర్చున్న అబ్బాయి రైట్ సైడ్లో ఉన్నాడు, డ్రైవర్ పక్కన ఉన్న అబ్బాయి మా రూమ్మేట్ అనమాట, రోహిత్. సో వాడు వచ్చేసి మన డ్రెక్సెల్ కాలేజ్కి ప్రెసిడెంట్. సో ఇన్వైట్ చేసాడు, వెళ్తున్నాను. సో మెయిన్ మైల్ వెళ్ళేదారులో అయితే మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో వాడైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి అయితే ప్రపోజ్ చేశాడు, లైక్ విల్ యూ మ్యారీ మీ అని. సో ఇదైతే అదే అనమాట స్పాట్. ఈ ప్లేస్ మొత్తం అయితే రెంట్కి తీసుకున్నాడు, సో వాళ్ళిద్దరి కోసం. సో ప్లేస్ అయితే చాలా బాగుంది గైస్. ఇది ఇక్కడ అనమాట అంబియన్స్ అయితే క్రేజీ ఉంది అనమాట. సో రెగ్యులర్ అవర్స్లో ఇది ఒక రెస్టారెంట్ అనమాట. సో మనం ఈరోజు అయితే మొత్తం రెంట్కి తీసుకున్నాం. సో మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 10 మైల్స్ అయితే ఉంటుంది అనమాట. సో పెళ్ళి పక్కనే హన్స్ ల్యాండింగ్ అంటారు అనమాట. సో వాళ్ళు వచ్చే లోపల అయితే క్విక్ ఫోటో షూట్ అయితే తీసుకున్నాయి. ఇది క్రేజీ అంటే క్రేజీ వచ్చినాయి ఫొటోస్. సో వీళ్ళిద్దరే అనమాట. ఆల్రెడీ వీళ్ళిద్దరు 2 yearsగా రిలేషన్లో ఉన్నారు. విల్ యూ మ్యారీ మీ అని అయితే ప్రపోజ్ చేశాడనమాట. తను ఒప్పుకుంది. సో తనకు తెలియదు, అంతా సర్ప్రైజ్ అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు, వాళ్ళ కజిన్స్, అమ్మాయి వాళ్ళ కజిన్స్. అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎవరు రాలేదు, అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి అయితే వచ్చారు. సో అది అయిపోయింది. అయిపోగొట్టుకుని అయితే మనం క్రూజ్ పార్టీకి వెళ్ళిపోయాం. సో ఎంట్రన్స్ అయితే మిస్ అయ్యాయి అనమాట, ఎంట్రన్స్ వీడియో షూట్ చేయడానికి, ఎందుకంటే టైం అయిపోయింది. సో నేనే లాస్ట్ అనమాట. సో మా కోసం అయ్యారు పాపం. ఇక్కడ నుంచి అయితే క్రేజీ వ్యూ అయితే. సో వీళ్ళే అనమాట మొత్తం డ్రెక్సెల్ స్టూడెంట్స్, ఇండియన్స్, ఫారినర్స్ అందరూ. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకైతే 4.5 hours to 5 hours అయితే ఆ బ్రిడ్జ్ నుంచి ఈ బ్రిడ్జ్ వరకు తిరుగుతూ ఉంటుంది అనమాట. సో న్యూ జెర్సీ బ్రిడ్జ్ టు డెలవర్ బ్రిడ్జ్ అని ఇక్కడ ఫోటోషూట్ అయితే తీసుకున్నాం షిప్లో. సో క్రేజీ అయితే క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. సగం టైం అయితే నాకు ఈ ఎన్విరాన్మెంట్ చూడడానికే సరిపోయింది. ఈ అబ్బాయి ప్రెసిడెంట్ ఆఫ్ ది కాలేజ్. చాలా అయితే చాలా క్రేజీ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. సన్సెట్ వ్యూ ఈ షిప్లో ఉండి చూస్తుంటే అబ్బా ఫీలింగ్ వేరు. సో లాస్ట్గా అయితే క్రేజీగా డ్యాన్స్ అయితే చేసి ఎంజాయ్ చేసాం అనమాట. ఫస్ట్ డెక్లో ఇంగ్లీష్ సాంగ్స్, సెకండ్ డెక్లో మన తెలుగు సాంగ్స్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.